అమెరికా ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇరాన్లో లెబనాన్లో వేలాది మంది అమాయక ప్రజలు మృత్యువాత పడ్డారని వివిధ సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. యుద్ధం వల్ల పర్యావరణం దెబ్బతిని ప్రజలు అనారోగ్యం పాలై చనిపోతున్నారని, జీవ వైవిధ్యం దెబ్బతిని వన్యప్రాణులు పశుపక్షాదులు చనిపోతున్నాయని అన్నారు. అమెరికా యుద్ధకాంక్ష ఒక దేశంతో ఆగిపోయేది కాదని, భారతదేశం వరకు కూడా వచ్చే ప్రమాదం ఉందన్నారు. అమెరికా యుద్ధ ఉన్మాదాన్ని మానవతావాదులు ఖండించాలని పిలుపునిచ్చారు. అమెరికా యుద్ధోన్మాదాన్ని వ్యతిరేకిస్తూ ప్రపంచ శాంతిని కోరుకుంటూ ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ సిద్దిపేట హైస్కూల్ గ్రౌండ్ నుండి మొదలుకొని కాంచెట్ చౌరస్తా, విక్టరీ టాకీస్ చౌరస్తా మీదుగా పాత బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా వరకు కొనసాగింది. ర్యాలీ దారి పొడవునా అమెరికా యుద్ధ ఉన్మాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిద్దిపేట అంబేద్కర్ విగ్రహం సర్కిల్లో వివిధ సంఘాల ప్రతినిధులు ఆధిపత్యాన్ని కొనసాగించడం కోసం, ఇతర దేశాల్లో ఉన్న వనరులను కొల్లగొట్టడం కోసం, తన ఆయుధాల వ్యాపారాన్ని మరింత విస్తరించడం కోసం వివిధ దేశాల మధ్య యుద్ధం సృష్టించి మానవహననం చేస్తుందన్నారు. ప్రజలు జీవించే హక్కును కాలరాస్తుందని తెలిపారు. అమెరికా తన సామ్రాజ్యవాద విస్తరణ కాంక్షతో చేస్తున్న ఈ యుద్ధం వల్ల ప్రపంచంలోని అన్ని రకాల ప్రజలపై పెను ఆర్థిక భారం పడుతుందని అన్నారు. ఇతర దేశాల్లో ఉన్న భారతీయ పౌరులు కూడా అనేక సమస్యలతో ప్రాణభయంతో జీవించే పరిస్థితి వచ్చిందని వాపోయారు. అమెరికా యుద్ధ ఉన్మాదాన్ని మానవతావాదులు ఖండించాలని పిలుపునిచ్చారు. ఇవాళ అమెరికా ఒక ప్రపంచ పోలీసుగా మారిపోయింది. నిజానికి అమెరికా వాళ్ళ వ్యాపారమే ఆయుధాల వ్యాపారం. ఈ ప్రపంచ దేశాలన్నింటినీ కూడా భయపెట్టడం కోసం, ప్రపంచ దేశాల మీద ఆధిపత్యాన్ని చెలాయించడం కోసం వాళ్ళు ఇప్పటికే అనేక రకాల ఆయుధాలని, అణ్వాయుధాలని తయారు చేసి పెట్టుకున్నది. వాళ్ళు తయారు చేసుకున్నటువంటి ఆ ఆయుధాల ద్వారా, అణ్వాయుధాల ద్వారా ఇతర దేశాలను భయపెట్టి, ఇతర దేశాల మీద ఆధిపత్యాన్ని చెలాయించి వాళ్ళు ఈ రాజ్యాన్ని విస్తరించుకోవాలి, మొత్తంగా ప్రపంచానికే మేము ఒక సూపర్ పవర్గా నిలబడాలని ఒక ఆకాంక్ష ఏదైతే ఉందో ఆ ఆకాంక్షలో భాగంగానే ఇవాళ అమెరికా అన్ని దేశాల మీద ఇట్లాంటి ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తూ ఉన్నది. అందులో భాగంగానే ఇజ్రాయెల్ని రెచ్చగొట్టి పాలస్తీనా మీదకి రెచ్చగొట్టింది, అట్లాగే ఇటు ఇరాన్ మీదకి రెచ్చగొట్టింది. మొన్నటికి మొన్న పాకిస్తాన్కు ఇండియాకు మధ్య ఒక యుద్ధాన్ని కూడా క్రియేట్ చేయడం కోసం అమెరికా ప్రయత్నం చేసింది. అది కొద్దిలో ముగిసిపోయింది. ఇట్లా అనేక దేశాల్లో ఇట్లాంటి ఒక యుద్ధాలను సృష్టించి ఆయుధాలు అమ్ముకోవడం కోసం, ఒక యుద్ధం జరిగితే ఒక దేశంకు మధ్య యుద్ధం జరిగితేనే వాళ్ళ ఆయుధ వ్యాపారం అనేది కొనసాగుతుంది. వాళ్ళ ఆయుధాలని వాళ్ళు అమ్ముకోవడం కోసం, వాళ్ళు దాన్ని అణ్వాయుధాలను అమ్ముకోవడం కోసం, అణ్వాయుధాలకు సంబంధించిన ముడిసరుకును అమ్ముకోవడం కోసం ఇట్లాంటి యుద్ధాలను సృష్టించడము, పేద దేశాలని భయపెట్టడము, చిన్న దేశాలని భయపెట్టడము అనేది జరుగుతూ ఉన్నది. అందులో భాగంగానే ఈ దేశాల మీద దాడులు జరుగుతూ. ఈరోజు జరుగుతున్న ప్రపంచ వ్యాప్తంగా మనం చూస్తున్నట్లయితే అమెరికాకు ఉన్నటువంటి రాజ్యాకాంక్ష, ఇతర దేశాలపై దాడి చేసి మానవులను నివసించుకోలేని విధంగా అటు ప్రకృతిని కానీ ఇటు మానవాళిని కానీ పూర్తిగా ధ్వంసం చేస్తూ ఒక వికృత క్రీడా మైదానంలో ఫుట్బాల్ ఆడితే ఏ విధంగా అయితే ఒక బాల్ను తన్నుకుంటూ పోతారో అట్లా ప్రజల మాన ప్రాణాలతోటి, ధనపరమాణాలతోటి ఆటలాడుకుంటూ వ్యవస్థను పూర్తిగా ప్రపంచాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతుంది. ఈ కుట్రలో భాగంగా ట్రంప్ ఎప్పుడైతే అమెరికా ప్రెసిడెంట్గా రాజ్యాధికారాలు చేపట్టిండో అప్పటి నుంచి ప్రపంచమంతా అతలకుతలం అవుతుంది. అంటే తిక్కల పనులు చేసేటోని అధ్యక్షునిగా ఎన్నుకుంటే ఈ విధంగానే జరుగుతుంది. కనుక ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కూడా శాంతిని కోరుకుంటాడు. ప్రపంచ శాంతి వర్ధిల్లాలనే ఆలోచనతోటి ఈరోజు సిద్దిపేటలో ఒక ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ర్యాలీకి వచ్చిన సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఇమీడియట్గా బేషరతుగా యుద్ధాన్ని ఆపేయాలి. ఎందుకంటే గతంలో పురాణాలలో చూసిన రాజ్యాధికారంలో భాగంగా యుద్ధాలు జరిగితే రాజులకు ఒక నియమ నిబంధనలు అనేటివి ఉండేవి. కానీ ఆ నిబంధనలను కూడా తుంగలో తొక్కి ఎక్కడ పడితే అక్కడ మానవాళి నివసించే ప్రాంతంలో, పిల్లలు నివసించే ప్రాంతంలో, పాఠశాలలలో ఎక్కడ పడితే అక్కడ దాడులు చేస్తూ, బాంబులు వేస్తూ ప్రాణ నష్టాన్ని విపరీతంగా కలిగిస్తున్నటువంటి ఈ అమెరికాకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా, దానికి అందరూ ముక్తకంఠంతో ఆ యుద్ధాన్ని ఖండించాలని, అందరు ప్రపంచ శాంతి కోరుకోవాలని చెప్తూ ప్రపంచ శాంతి వర్ధిల్లాలి.